దేశంలో కుక్క కాటు ఘటనలు రేబిస్ మరణాలు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంత మాత్రం సురక్షితం కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజధాని రీజియన్లో పసికందులు వృద్ధులపై వీధి కుక్కల దాడుల ఘటనపై పలు మీడియా సంస్థలు కూడా కథనాలు వెలువరించాయి. అందులో ఘటనలతో పాటు రేబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయి. ఇక ఈ కథనాలు ఆధారంగా జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వీధి కుక్కలను నివాస ప్రాంతాల్లో సంచరించడం ఏమాత్రం యోగ్యం కాదని వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించాలంటూ ఇందుకు 8 వారాల గడువు విధిస్తూ అధికార యంత్రాంగాలకు ఆదేశాలిచ్చింది. ఇక అదే సమయంలో ఏదైనా సంస్థలు ఈ చర్యలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తీవ్రంగా హెచ్చరించింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో కేవలం కేంద్రం తరపున వాదనలు మాత్రమే తాము వినదల్చుకుంటున్నామని, శునక ప్రియులు, జంతు ప్రేమిక సంఘాల నుంచి పిటిషన్లను అస్సలు స్వీకరించమంటూ స్పష్టం చేసింది. వీధి కుక్కలను వీలైనంత త్వరగా పట్టుకుని సుదూర ప్రాంతాల్లో వదిలేయండి అంటూ ఈ కేసులో అమికస్ క్యూరీ అయిన గౌరవ్ అగర్వాల్కు కోర్టు సూచించింది. ఈ క్రమంలో చర్యలను జంతు సంఘాలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కుక్క కాటుకు గురైన వాళ్ల కోసం, రేబిస్ బారిన మరణిస్తున్న వాళ్ల కోసం ఈ జంతు సంఘాలు ఏమైనా చేస్తున్నాయా? చనిపోయిన వాళ్లను బతికించి తెస్తున్నాయా? ఇదేం మా కోసం చేస్తున్నది కాదు, ప్రజల కోసం మాత్రమే చేస్తున్నది. కాబట్టి ఇందులో ఎలాంటి సెంటిమెంట్స్ కు తావులేదు. ఈ ఆదేశాలను ప్రతిఘటించాలని చూస్తే సత్వర చర్యలు ఉంటాయి, జాగ్రత్త అంటూ జస్టిస్ పార్థివాలా వ్యాఖ్యానించారు. ఇక అదే సమయంలో వాటిని దత్తత తీసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోని ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్ పరిధిలోని అధికార యంత్రాంగాలకు దూరంగా డాగ్ షెల్టర్స్ నిర్మించాలని, వీధి కుక్కలను వెంటనే అక్కడికి తరలించాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.